మనం సెమీకండక్టర్ డివైజెస్ అనే ఒక లెసన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఫర్దర్గా ఇంజనీరింగ్లోని ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేర్చుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సెమీకండక్టర్ డివైజెస్ వన్ ఆఫ్ ది స్కోరింగ్ ఏరియా. ఓకేనా? సో చూద్దాం. అసలు సెమీకండక్టర్ డివైజెస్ తెలుసుకోవాలంటే కండక్టర్, ఇన్సులేటర్, సెమీకండక్టర్ మనం స్టడీ చేయాలి. తర్వాత బ్యాండ్ థియరీ స్టడీ చేయాలి. ఫస్ట్ ఏంటి, కండక్టర్ అంటే ఏంటి అంటే బ్రీఫ్గా క్లోజ్ చేస్తా, తర్వాత సెమీకండక్టర్ గురించి డీటెయిల్గా చదువుకోవచ్చు. కండక్టర్స్ అంటే ఏంటి? ఈజీలీ కండక్ట్స్ ద ఎలక్ట్రికల్ కరెంట్. కరెంట్ ఈజీగా వెళ్ళగలిగితే దాన్ని కండక్టర్ అని అంటాం. ఓకేనా? కరెంట్ ఎప్పుడైతే ఈజీగా వెళ్తుందో దాని కండక్టివిటీ వెరీ హై, కండక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. 10⁻³ to 10⁻⁷ ఓకే సీమెన్ వాల్యూస్ ఉంటాయి, ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి. రెసిస్టివిటీ వెరీ లో. ఎప్పుడైతే కండక్టివిటీ ఎక్కువ ఉందో అపోజింగ్ క్యారెక్టర్ రెసిస్టివిటీ తక్కువ ఉంటుంది. రెసిస్టివిటీ ఈజ్ వెరీ లో. 10⁻⁻8 to 10⁻⁻3 ఓమ్ మీటర్ ఉంటుంది. యూనిట్స్ ఏంటి? ఓమ్ మీటర్, రైట్? అలాగే ఇన్సులేటర్ అంటే ఏంటి? డస్ నాట్ కండక్ట్ ఎనీ కరెంట్. అంటే ఈజీలీ డస్ నాట్ కండక్ట్ ద కరెంట్. కరెంట్ అందులోంచి ఫ్లో అవ్వదు, అంత ఈజీగా ఫ్లో అవ్వదు. ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే తప్ప కరెంట్ ఫ్లో అవ్వదు. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవ్వట్లేదో కండక్టివిటీ ఈజ్ వెరీ లో. 10⁻⁻2 to 10⁻⁻19 ఎస్ఐ యూనిట్స్. రెసిస్టివిటీ ఈజ్ వెరీ హై. ఎప్పుడైతే కరెంట్ ఈజీగా వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? రెసిస్టివ్ ప్రాపర్టీ ఎక్కువ ఉందని అర్థం. దాని వాల్యూ ఎంత ఉంటుంది? 10⁻10 to 10⁻14 ఓమ్ మీటర్ యూనిట్. సో అలాగే సెమీ కండక్టర్ అంటే ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఉండే ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేయగలిగితే దాన్ని సెమీ కండక్టర్స్ అంటాం. సో సెమీ కండక్టర్ అంటే కండక్ట్స్ ఎలక్ట్రికల్ కరెంట్ లెస్ దాన్ కండక్టర్స్ అండ్ గ్రేటర్ దాన్ ఇన్సులేటర్. అంటే ఇన్సులేటర్ కంటే కండక్టివిటీ బెటర్గా ఉంటుంది, కండక్టర్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. కండక్ట్స్ ఎలక్ట్రికల్ కరెంట్ లెస్ దాన్ కండక్టర్స్ అండ్ గ్రేటర్ దాన్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ కంటే ఎక్కువ ఉంటుంది, కండక్టర్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి కండక్టివిటీ ఈజ్ మోడరేట్, రెసిస్టివిటీ ఈజ్ మోడరేట్, అలా అనమాట. ఈ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇవి వీలైనంత వరకు రాసుకొని తెలుసుకోండి. ఓకేనా? ఇవి ఎస్ఐ యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు మనం బ్యాండ్ థియరీని చెప్తాం. బ్యాండ్ థియరీ చెప్పి డీటెయిల్గా కూల్గా లెసన్ నేర్చుకుందాం. ఈ సెమీ కండక్టర్ లెసన్స్ని బాగా స్టడీ చేస్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉంటుంది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బ్యాండ్ థియరీ. ఓకేనా? బ్యాండ్ థియరీని స్టడీ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు బ్యాండ్ థియరీ అన్నది సెమీ కండక్టర్ డివైజెస్లో వన్ ఆఫ్ ద బేసిక్ స్టెప్. బేసిక్, మరీ బేసిక్ అనమాట. అంటే జనరల్గా మనకి అవి తెలియపోయినా ఆ లెసన్లో మార్కులు వస్తాయి, తెలిసినా మార్కులు వస్తాయి. తెలిసిందనుకోండి కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ బ్యాండ్ థియరీ అంటే ఏంటి? జనరల్గా మీకు తెలిసి అటామిక్ స్ట్రక్చర్లో నేర్చుకున్నారు కదా, ఒక ఎలక్ట్రాన్కి ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఉండేటప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది? -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ Z²/n² కదా. అందులో జెడ్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్. నెంబర్ అంటే ఆర్బిట్ నెంబర్, అవునా? జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఎన్ అంటే ఆర్బిట్ నెంబర్. హైడ్రోజన్ జెడ్ ఎంత చెప్పండి? 1. హీలియం జెడ్ అని చెప్పండి 2. అలా ఎలిమెంట్ బట్టి జెడ్ అని మనం ఫిల్ చేస్తాం. ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిటా, ఫోర్త్ ఆర్బిటా మనం అనుకోవడం ద్వారా ఎన్ వాల్యూని మనం ఫిల్ చేస్తాం. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఓకేనా? జెడ్ ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అప్పుడు ఫస్ట్ ఆర్బిట్కి ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 1. సో అప్పుడు దాని ఎనర్జీ ఎంత అవుతుంది? ఎనర్జీ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. సెకండ్ ఆర్బిట్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి? n = 2 తీసుకున్నాం. సెకండ్ ఆర్బిట్ ఎనర్జీ ఎంత అవుతుంది? మనం ఇంతకుముందు స్టడీ చేసాం యాటమ్స్లో 3.6 ఎలక్ట్రాన్ వోల్ట్, అప్రాక్సిమేట్ 3.5 కానీ 3.6 కానీ. అదే కానీ థర్డ్ ఆర్బిట్ అనుకోండి, n = 3 తీసుకున్నాం. అప్పుడు E3 వాల్యూ ఎంత అవుతుంది?
-1.51 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. అదే కానీ ఫోర్త్ ఆర్బిట్ తీసుకున్నాం అనుకోండి, n = 4 కాబట్టి E4 = -0.85 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. కానీ ఈ వాల్యూస్ అన్నీ ఎప్పుడు అప్లికబుల్? ఆ యాటమ్ అన్నది, ఆ హైడ్రోజన్ యాటమ్ అన్నది కంప్లీట్గా ఐసోలేట్ అయ్యుండి మిగతా యాటమ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వనంత వరకు, ఓకేనా, అది ఈ ఎనర్జీస్ అప్లికబుల్ అవుతాయి. కానీ ఈ ఎనర్జీస్ అప్లికబుల్ అవుతాయి. కానీ రియల్ లైఫ్లో ఒక్క హైడ్రోజన్ యాటమ్ అన్నది ఎగ్జిస్ట్ అవ్వడం కంట హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అంటే అర్థం ఏంటి? మెనీ నెంబర్ ఆఫ్ యాటమ్స్, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ చాలా ఎక్కువ ఉండే హైడ్రోజన్ యాటమ్స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది, ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ మీద రిపల్షన్ ఇస్తుంది. ఇది న్యూక్లియస్ కదా, అట్రాక్షన్ ఇస్తుంది, ఓకేనా. ఈ రకంగా ఇది ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది, ఇది ఒక రకమైన, అంటే ఇది రిపల్షన్ ఇస్తుంది, ఇది అట్రాక్షన్ ఇస్తుంది. సో వన్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడైతే ఇస్తుందో దానికి కరస్పాండింగ్ ఎనర్జీ కూడా మారుతుంది. ఎప్పుడైతే నీకు ఎనర్జీ మారుతుందో ఈ రూల్స్ అప్లికబుల్ కావు. సో ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్లోని ఎనర్జీ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉండొచ్చు, -6 ఉండొచ్చు, -3.5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉండొచ్చు, లేదా -13.7 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉండొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్కి రేడియస్ ఎంత ఉందనుకోండి, ఎనర్జీకి మళ్ళీ రేడియస్కి రిలేటెడ్ కదా ఎనర్జీకి. ఎందుకంటే ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి, U = K Q1 Q2/R. అంటే ఎనర్జీ మారిందంటే దాని రేడియస్ మారుతుంది. ఎంత మారుతుంది? ఎనర్జీ ఎక్కువ మారింది, తక్కువ మారింది, చాలా కొంచెం మారింది కాబట్టి రేడియస్ కూడా కొంచెం మారుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండాల్సిన పొజిషన్ వల్ల కొంచెం పైకి ఉండొచ్చు, కొంచెం కిందకు ఉండొచ్చు. సో ఆర్బిట్ నెంబర్ మారదు, కానీ ఆర్బిట్ రేడియస్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఈ రకంగా మనకి ఆర్బిట్ నెంబర్ మారకుండా ఆర్బిట్ రేడియస్ కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, ఓకే. అసలు ఆర్బిట్కి ఏం పేరు పెట్టాడు? ఎనర్జీ లెవెల్ అని పేరు పెట్టాడు. అంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉండే ఆర్బిట్ లేదా కొంచెం తక్కువ ఎనర్జీ ఉండే ఆర్బిట్ కింద అది మారుతుందన్నమాట. సో ఈ ఎనర్జీ గ్రూప్ ఆఫ్ ఎనర్జీ అంటే దీన్ని కానీ దీన్ని కానీ దీన్ని కానీ, ఈ గ్రూప్ ఆఫ్ ఎనర్జీ ఆర్బిట్ని మనం ఏమంటాం? ఎనర్జీ లెవెల్స్, బ్యాండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. ఏమంటాం? బ్యాండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. సేమ్ ఆర్బిట్ అయినప్పటికీ కొంచెం ఎక్కువ రేడియస్ కానీ కొంచెం తక్కువ రేడియస్ కానీ ఉండటం జరుగుతుంది. ఎందువల్ల? ఐసోలేటెడ్గా ఉండేటప్పుడు ఈ వాల్యూస్ అయితే అది సరౌండింగ్స్లో ఇంకో మాలిక్యూల్ ఉండేటప్పుడు ఎనర్జీ లెవెల్ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడం జరిగినట్టయితే, ఓకే, దాని రేడియస్ కొంచెం ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండే ఎనర్జీ లెవెల్ని, గ్రూప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ని, దీన్ని ఫస్ట్ ఆర్బిట్ అంటాం. కానీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది, ఎలక్ట్రాన్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఉండొచ్చు, అలా ఉండటాన్ని మనం ఏమంటాం అంటే ఎనర్జీ బ్యాండ్ అని అంటాం. ఏమంటాం? ఎనర్జీ బ్యాండ్. ఇప్పుడు ఎనర్జీ బ్యాండ్ అంటే డెఫినేషన్ ఏమిస్తాడు? గ్రూప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, గ్రూప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ సేమ్ ఆర్బిట్ number, same orbit is known as ఏమంటాం? ఎనర్జీ బ్యాండ్ అని అంటాం. ఏమంటాం? ఎనర్జీ బ్యాండ్ అని అంటాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అని ఒక చిన్న డిస్కషన్ ఉంది. అంటే బ్యాండ్ అంటే ఏమనుకున్నాం అంటే గ్రూప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అని అనుకున్నాం. సో ఇప్పుడు మనం వ్యాలెన్సీ బ్యాండ్, ఓకేనా, వ్యాలెన్సీ బ్యాండ్ అలాగే కండక్షన్ బ్యాండ్ అని రెండు ఉన్నాయి. వాటి గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. మీకు తెలిసి సోడియం మెటల్ ఐడియా ఉంది కదా, 1s2 2s2 2p6 3s1 అనే ఒక ఎలిమెంట్ ఉందనుకో. ఇందులో ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్.
చాలా రోజుల నుంచి ఇది డిస్కస్ చేస్తున్నాం, అటెంప్ట్స్ లెసన్లో కూడా డిస్కస్ చేశాను. అయితే ఇక్కడ సోడియంకి ఈ ఎలక్ట్రాన్ లేకపోతే స్టెబిలిటీ కాబట్టి రైట్, ఆ ఎలక్ట్రాన్ వదులుకోవడానికి అది ఎక్కువ, ఇట్ హ్యాస్ ఎ మోర్ టెండెన్సీ టు లూజ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సోడియం యాటమ్. కానీ దానికి కొంత ఎనర్జీ ఇస్తేనే అది వదులుకోగలదు. ఓకేనా? సో కాబట్టి సోడియం అనే ఒక ఎలిమెంట్ని ఇలా తీసుకుంటే థర్డ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్కి కొంచెం ఎనర్జీ ఇవ్వగానే 4th ఆర్బిట్కి కానీ 5th ఆర్బిట్కి కానీ అది వస్తుంది. ఈ 4th ఆర్బిట్కి కానీ 5th ఆర్బిట్కి కానీ వచ్చినప్పుడు అది ఫ్రీ స్టేట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ న్యూక్లియస్ ఆ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేయడానికి అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఏ టెండెన్సీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్, టు కీప్ ద ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద యాటమ్. అంటే దాంట్లో ఉంచడానికి ఇష్టపడదు. అంటే కెమికల్, అది వదిలిపోతే కెమికల్ స్టెబిలిటీ వస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ త్వరగా ఫ్రీ స్టేట్కి వస్తుంది అనమాట. ఓకేనా? ఏ ఎలక్ట్రాన్ అయితే న్యూక్లియస్తో అట్రాక్ట్ అయ్యి ఉంటుందో, ఎక్కువ బౌండ్ అయ్యి ఉంటుందో దాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. అంటే ఇది లాస్ట్ ఆర్బిట్. ఓకే, ఏంటిది? స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై న్యూక్లియస్, ఆ ఎలక్ట్రాన్ని మనం ఏమంటామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. దాన్ని ఏమంటాం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. ఆ ఎనర్జీ బ్యాండ్ని వ్యాలెన్సీ ఎనర్జీ బ్యాండ్ అని అంటాం. ఆ ఎనర్జీ బ్యాండ్ ఏమంటాం? వ్యాలెన్సీ ఎనర్జీ బ్యాండ్ అని అంటాం, లేదా సింపుల్గా వ్యాలెన్సీ బ్యాండ్ అని అంటాం. ఓకేనా? మీకు అర్థమైందా? ఇలాంటి లాస్ట్ ఎలక్ట్రాన్ని, అది అంటే లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ న్యూక్లియస్తో స్ట్రాంగ్గా బౌండ్ అయి ఉంటుంది, స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయి ఉంటుంది, స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది న్యూక్లియస్. ఓకే, అలాంటి లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ని, న్యూక్లియస్ అట్రాక్ట్ అయి ఉండే ఎలక్ట్రాన్ని మనం ఏమన్నాం? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అన్నాం. ఆ కరస్పాండింగ్ ఎనర్జీ లెవెల్ని వ్యాలెన్సీ బ్యాండ్ అన్నాం. సో అలాగే ఇప్పుడు కండక్షన్ బ్యాండ్ అంటే చూద్దాం. కండక్షన్ బ్యాండ్ మీకు అర్థమవుతుందా? వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, కండక్షన్ ఎలక్ట్రాన్ మనకు తెలియాలి. మీకు అర్థమవుతుందా? సో ఒకసారి క్లియర్గా చెప్పుకుంటే తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్బిట్ ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ కొంచెం ఎనర్జీ ఇచ్చిన తర్వాత అది 4th ఆర్బిట్కి కానీ, లేదా 5th ఆర్బిట్కి కానీ, 6th ఆర్బిట్కి కానీ వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోతే ఆ ఎలక్ట్రాన్ ఎటు కావాలంటే అటు వెళ్ళగలదు కదా. అలాంటి ఎలక్ట్రాన్ని మనం కండక్షన్ ఎలక్ట్రాన్ అని అంటాం. అలాంటి ఎలక్ట్రాన్ ఏమంటాం? కండక్షన్ ఎలక్ట్రాన్ అంటాం. ఆ ఎనర్జీ బ్యాండ్ని మనం కండక్షన్ బ్యాండ్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా రాస్తున్న వ్యాలెన్సీ బ్యాండ్ అంటే the electron which is in the outer orbit, the last orbit of the nucleus of the atom is known as valency electron. That energy band, లేదా ఆర్బిట్, ఎనర్జీ బ్యాండ్ అంటే ఎవరు? ఆర్బిట్ కదా. దట్ ఎనర్జీ బ్యాండ్ ఈజ్ నోన్ యాజ్ valency band. That orbit or energy band is known as valency orbit. ఇప్పుడు కండక్షన్ బ్యాండ్ అంటే రాద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఫ్రీ స్టేట్కి వస్తుంది కదా ఎలక్ట్రాన్, దాన్ని కండక్షన్ ఎలక్ట్రాన్ అంటారు. ద ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్, న్యూక్లియస్ అట్రాక్షన్,
is known as conduction electron. That corresponding energy is ఏమంటాం కండక్షన్ బ్యాండ్. కరస్పాండింగ్ ఎనర్జీ బ్యాండ్ ఈజ్ కండక్షన్ బ్యాండ్. ఓకేనా, కండక్షన్ బ్యాండ్ అంటే ఇప్పుడు చూడండి, ఒక ఎలిమెంట్ కండక్టర్ కావాలంటే ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండాలా, కండక్షన్ బ్యాండ్లో ఉండాలా చెప్పండి. అంటే న్యూక్లియస్తో స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకోండి, అది ఫ్రీగా మూవ్ అవ్వలేదు. అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నా ఉపయోగం లేదు. అది కండక్షన్ బ్యాండ్కి రాగలిగితే, ఫ్రీ స్టేట్కి వస్తే, అంటే కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్ త్వరగా వస్తే, ఫ్రీ స్టేట్కి వస్తే, అలాంటి మెటీరియల్ మనం ఏమన్నాం, కండక్టర్స్ అన్నాం. ఓకేనా. కండక్షన్ బ్యాండ్కి ఎలక్ట్రాన్ రావట్లేదు అనుకోండి, మనం ఎంత ఎనర్జీ ఇచ్చినా రావట్లేదు అనుకోండి, వాటిని ఇన్సులేటర్స్ అన్నాం. సో మీకు కొంతవరకు వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అర్థమైందా? దీన్ని మన యాటంలో ఎలా చూపిస్తామంటే, సో ఇలాగా ఈ చూడండి, న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆర్బిట్ని వ్యాలెన్సీ బ్యాండ్ అని, ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఫ్రీ స్టేట్కి వచ్చిన తర్వాత ఉండే ఎనర్జీ లెవెల్ని కండక్షన్ బ్యాండ్ అని చెప్తాం అనమాట. ఈ రెండింటి మధ్య అంటే వ్యాలెన్సీ స్టేట్ నుంచి కండక్షన్ స్టేట్కి రావడానికి నువ్వు సప్లై చేయాల్సిన ఎనర్జీని ఒక గ్యాప్తో చూపిస్తాం అనమాట. ఓకేనా, దాన్ని ఫెర్మి లెవెల్ అని అంటాం. దాన్ని ఏమంటాం, దాన్ని ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అని అంటాం. దాన్ని ఏమంటాం, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. దాన్ని ఏమంటామా, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అంటే తెలిసింది కదా. సో ఇప్పుడు ఈ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్, ఓకే, కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్, కండక్టర్లు ఎలా ఉంటాయి, ఇన్సులేటర్లు ఎలా ఉంటాయి, సెమీ కండక్టర్స్ ఎలా ఉంటాయి చెప్తాను. ఓకేనా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ తీసుకుందాం. ఇక్కడ కొంచెం పెద్దగా రాయనా. ఓకే, కండక్టర్. నెక్స్ట్ ఇన్సులేటర్, తర్వాత సెమీ కండక్టర్. వీటిలోని ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా స్టడీ చేయాలి చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సోడియం గురించి చెప్పాను. అందులో 3s1 అనే ఎలక్ట్రాను త్వరగా వదులుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి దానికి చెప్పాను కదా, సోడియం 1s2 2s2 2p6 3s1 ఈ ఎలక్ట్రాన్ వదులుకోవడానికి అది రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ ఇచ్చినా సరే వ్యాలెన్సీ స్టేట్ నుంచి కండక్షన్ స్టేట్కి వస్తుంది. అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్ కండక్షన్ ఎనర్జీ బ్యాండ్కి రావడానికి ఈజీగా వస్తుంది కాబట్టి వాటికి ఎలా చూపిస్తామంటే, కొంచెం ఎనర్జీ, ఆల్మోస్ట్ ఆల్ ఏ పార్ట్ కొంచెం ఎనర్జీ ఇచ్చినా సరే అది ఫ్రీ స్టేట్కి వచ్చేస్తుంది కాబట్టి కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ సెపరేట్ అయ్యి ఉన్నాయి అని అంటాం అనమాట. అంటే అర్థం ఏంటంటే లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాను త్వరగా ఫ్రీ స్టేట్కి వస్తుందని అర్థం. దాన్ని మనం ఈ ఫార్ములాలో చూపిస్తున్నాం అనమాట. ఇన్సులేటర్స్ అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ లేదా కార్బన్ చైన్లో ఉండే కార్బన్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నాం. సపోజ్ క్లోరిన్ తీసుకోండి, 1s2 2s2 2p6 3s2 3p5 అని తీసుకున్నాం అనుకోండి. ఇందులోని ఉండే ఒక ఎలక్ట్రాన్, థర్డ్ ఆర్బిట్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ వదులుకోవడానికి క్లోరిన్ సిద్ధంగా ఉండదు, ఎందుకంటే దానికి 8 ఎలక్ట్రాన్స్ కావాలి. అలాంటి ఒక క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు కాబట్టి నువ్వు ఎక్కువ ఎనర్జీ ఇస్తే తప్ప అది ఫ్రీ స్టేట్కి రాదు. అందుకని లాస్ట్ ఆర్బిట్లో ఉండే, అంటే లాస్ట్ ఆర్బిట్ అంటే ఎవరు, థర్డ్ ఆర్బిట్, వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాను ఎక్కువ ఎనర్జీ ఇస్తే తప్ప ఫ్రీ స్టేట్కి రాదు. ఓకే, అలాగా నువ్వు ఎక్కువ ఎనర్జీ ఇస్తేనే వస్తుందని చెప్పడాన్ని మనం ఈ గ్యాప్తో చూపిస్తాం. దీనికే ఏం పేరు పెట్టాం, ఫర్బిడెన్ గ్యాప్. దీన్ని ఏమని పెట్టాం, ఫర్బిడెన్ గ్యాప్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో చెప్పాలంటే
3 electron volt. This gap is greater than 3 electron volt. 3 electron volt కంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తేనే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్కి వస్తుంది. కాబట్టి ఈ గ్యాప్ను మనం ఎనర్జీతో చెప్తే 3 electron volt, గ్రేటర్ దాన్ 3 electron volt అనమాట. ఫర్బిడెన్ గ్యాప్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 electron volt. అర్థమవుతుందా? సో అయితే సెమీ కండక్టర్లో మనం ఒక స్టడీ చేస్తే సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్ ఎవరు? సిలికాన్ జర్మేనియం 1s2 2s2 2p6 3s2 3p2. ఇందులో వెన్ కంపేర్ టు ఇన్సులేటర్స్ దీంట్లో కొంచెం త్వరగానే ఎలక్ట్రాన్ వదులుకోవడానికి సిద్ధపడుతుంది. ఓకేనా? వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లో దీంతో కంపేర్ చేస్తే ఇది అసలు వదులుకోవడానికి ఇష్టపడదు, ఎందుకంటే దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో దీంతో కంపేర్ చేస్తే దీనికి వదులుకునే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగానే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్కి వస్తుంది. కాబట్టి గ్యాప్ కొంచెం తక్కువ ఉంది, అంటే తక్కువ ఎనర్జీలోనే ఎలక్ట్రాన్ వదులుకుంటుంది. కాబట్టి ఫర్బిడెన్ గ్యాప్ ఈజ్ లెస్ దాన్ 3 electron volt. ఇంకా చెప్పాలంటే మెటీరియల్స్ని 3 రకాలుగా చెప్పాం. ఒకటేంటి? కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్ అని చెప్పాం. కండక్టర్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాండ్ థియరీలో వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ అయ్యే మెటీరియల్ మనం ఏమంటాం చెప్పండి? కండక్టర్ అంటాం. వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఎక్కువ ఎనర్జీలో సెపరేట్ అయ్యి ఉంటే దాన్ని ఏమన్నా ఇన్సులేటర్స్ అన్నాం. మోడరేట్గా సెపరేట్ అయ్యి ఉంటాయి అంటే దానికి దీనికి ఇన్ బిట్వీన్ ఉంటే దాన్ని ఏమన్నా సెమీ కండక్టర్స్ అని అన్నాం. ఇందులో ఒక వర్డ్ ఒకటి ఉన్నది, ఫెర్మీ లెవెల్ అని ఒక వర్డ్ ఉంది. ఫెర్మీ లెవెల్ అంటే అర్థం ఏంటంటే ఫెర్మీ లెవెల్ 0 degree C దగ్గర ఓకేనా ఉండే ఎనర్జీని ద ఎనర్జీ అట్ 0 Kelvin ఈజ్ నోన్ యాజ్ ఫెర్మీ లెవెల్. సో ఈ ఫెర్మీ లెవెల్ దీనికి ఓవర్లాప్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఫెర్మీ లెవెల్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది, దీంట్లో కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఫెర్మీ లెవెల్ అంటే అర్థం ఏంటంటే దానికి ఉండే మినిమం ఎనర్జీ అనమాట, ఎలక్ట్రాన్కి ఉండే మినిమం ఎనర్జీ. సో ఇది ఫెర్మీ లెవెల్ అని ఇండికేట్ చేస్తాం, ఇలాగ ఇన్ బిట్వీన్ చూపిస్తాం. అంటే ఎలక్ట్రాన్ ఫెర్మీ లెవెల్ దాటి వెళ్ళగలిగితే ఇంకా ఫ్రీ స్టేట్కి వస్తుంది. సో దాని గురించి ఇంక డీటెయిల్ డిస్కస్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. సో కొంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాం. సో ఇంకా మనం సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ ప్రాపర్టీస్ ఏంటి, అవన్నీ స్టడీ చేయాలి క్లియర్ కట్గా. మనం ఇప్పుడు కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్లో సెమీ కండక్టర్ అని దేన్ని అంటాం? బ్యాండ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశా. సో అయితే వాటి ఒరిజినల్గా సెమీ కండక్టర్ అని దేన్ని అంటాం? బ్యాండ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అసలు జనరల్గా కింద మనం చెప్పిన డిస్కషన్లో ఒక విషయం తెలిసింది ఏంటి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండేది కండక్టర్, రైట్? ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేనిది లేదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ రావడానికి ఎక్కువ ఎఫర్ట్ చేస్తే కానీ రానివి ఇన్సులేటర్స్. అయితే మరి సెమీ కండక్టర్ అంటే ఏంటి? ఓకేనా? సెమీ కండక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎలా స్టడీ చేయాలో చూద్దాం. ఓకేనా? సెమీ కండక్టర్, ఎందుకంటే మన లెసన్ అదే కదా. ఓకేనా? చూద్దాం. సెమీ కండక్టర్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్ ఎవరంటే సిలికాన్ కానీ జర్మేనియం కానీ తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి? సిలికాన్ కానీ జర్మేనియం కానీ. వీటిని ఏమంటామంటే మనం టెట్రా కోవలెంట్ ఎలిమెంట్స్ అంటాం. టెట్రా కోవలెంట్, టెట్రా అంటే అర్థం ఏంటి? 4. టెట్రా కోవలెంట్ టెట్రా వ్యాలెన్స్ ఎలిమెంట్స్. వ్యాలెన్స్ అంటే ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం, ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అని అన్నాం కదా. టెట్రా వ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? వ్యాలెన్సీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండే ఎలిమెంట్స్ని మనం టెట్రా వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఎవరు? సిలికాన్, జర్మేనియం. ఈ సిలికాన్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2 2p6 3s2 3p2. సో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిలికాన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఫర్ కెమికల్ స్టెబిలిటీ దీస్ ఆర్ ఇన్ ది స్ట్రక్చర్. ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి చూద్దాం.
ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి చూద్దాం. ఇలా ఉంది. అంటే సిలికాన్ అన్నాం అనుకోండి, సిలికాన్ అంటే ఏంటి, ఒక గ్రామ్ తీసుకున్నాం, బోల్డ్ అండ్ సిలికాన్లు ఉంటాయి కదా, అలాంటి ఒక సిలికాన్ క్రిస్టల్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడం కోసం ఒక సిలికాన్లో ఉండే స్ట్రక్చర్ని చూద్దాం. వీటిని ఏమంటామంటే టెట్రా వ్యాలెన్స్ ఎలిమెంట్స్, టెట్రా కోవలెంట్ బాండ్స్ ఉన్న ఎలిమెంట్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిలికాన్ మనం స్టడీ చేస్తాం, సెంటర్లో ఉన్న సిలికాన్ మనం స్టడీ చేస్తాం అనుకోండి. దానికి ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం మాట్లాడుకుంటే దీనికి 4 అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలని మనం అనుకుంటున్నాం. సో 8 ఎలక్ట్రాన్స్లో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇది 4 ఎలక్ట్రాన్లు వదులుకోలేదు, 4 ఎలక్ట్రాన్ని తెచ్చుకోలేదు. కాబట్టి దీంట్లో ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కోవలెంట్ బాండ్ గురించి మీకు తెలుసు, ఇది ఒక ఎలక్ట్రాన్ ఇది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఒక పెయిర్ ఫామ్ అయితే రెండు షేర్ చేసుకుంటే ఈక్వల్గా, అలా దీనికి ఈ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి, దీనికి ఈ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో అలాగ ప్రతి అడ్జసెంట్ యాటమ్ తోటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇది షేర్ చేసుకుని ఒక్కొక్క కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో అలాగ మొత్తం అడ్జసెంట్ ఉండే 4 యాటమ్స్తో 4 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఒక పెయిర్ అయినప్పుడు ఈ పెయిర్ దీనికి రెండిటికి చెందుతుంది. సో ఈ రకంగా సిలికాన్కి మొత్తం 8 ఎలక్ట్రాన్, 4 పేర్స్ ఉన్న 8 ఎలక్ట్రాన్స్ దీనికి వస్తున్నట్టు. సో 8 ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే వచ్చి 4 ఎలక్ట్రాన్స్తో 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసి ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల దీనికి 8 ఎలక్ట్రాన్స్ వస్తుండడం వల్ల అది కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, కెమికల్ స్టెబిలిటీని తెచ్చుకుంటుంది. ఇలాంటి వాటిని టెట్రా కోవలెంట్ బాండ్ ఎలిమెంట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఎవరు, సిలికాన్, జర్మేనియం కూడా ఇదే పరిస్థితి. సో ఈ రకంగా మనకి కోవలెంట్ బాండ్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఉన్నాయో valency band is filled with the electrons. Valency band is filled with the electrons, completely filled with the electrons which are bounded, strongly bounded with the covalent bonds. So kabatti ila bound ayyi unde vatni insulators అని అంటాం. ఎక్కడిది, this is possible at very low temperatures. These are happened at very low temperature. మీకు అర్థమవుతుందా, చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర ఇలా కోవలెంట్ బాండ్ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ తక్కువ ఉండి స్టెబిలిటీ ఉంటుందన్నమాట. వన్స్ దీన్ని అంటే సపోజ్ లో టెంపరేచర్ అంటే -70 degrees అలాంటి లో టెంపరేచర్ దగ్గర, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ టెంపరేచర్ తీసుకొస్తాం. రూమ్ టెంపరేచర్ అంటే ఎంత, 27 degrees లేదా 10 degrees అలాంటివి ఏమైనా తీసుకొచ్చాం అనుకోండి, దీని రూమ్ టెంపరేచర్ అంటాం ప్లస్. కాబట్టి దీంతో కంపేర్ చేసి ఇది హై టెంపరేచర్ కదా. కాబట్టి అట్ హై టెంపరేచర్ దగ్గర ఇది ఏమవుతుంది, లో టెంపరేచర్ దగ్గర ఇలా ఉంది. హై టెంపరేచర్ దగ్గర ఎలా మారిపోతుందంటే ఈ సిలికాన్ ఇలా ఫ్రీ స్టేట్కి వచ్చేస్తుంది. ఇక్కడ డ్రా చేద్దాం. సిలికాన్ ఇలా ఫ్రీ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. అంటే హై టెంపరేచర్ దగ్గర అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ చేసి వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్లు వైబ్రేట్ అవుతున్నాయో అవి కోవలెంట్ బాండ్లో స్టెబిలిటీగా ఉండలేకపోతాయి. కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఫ్రీ స్టేట్కి వచ్చేస్తాయి. ఓకేనా, జస్ట్ 1 minute, షో లిటిల్ పేషెన్సీ. అంటే ఇది వెయ్యాలి మనం, ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. క్లియర్గా ఒక నిమిషం ఓపిక పడ్డాం అనుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మరి ఇంకెప్పుడు సెమీ కండక్టర్స్ అంటే మీరు డౌట్ పడకూడదు అనమాట. సో ఈ రకంగా లో టెంపరేచర్ దగ్గర అయితే ఇలా కోవలెంట్ బాండ్స్ ఉంటే, హై టెంపరేచర్ అంటే మీరు ఏదో అనుకోకండి. హై టెంపరేచర్ అంటే జస్ట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసి ఆసిలేషన్స్లోకి వచ్చినప్పుడు దానికి ఫ్రీ స్టేట్కి వచ్చేస్తుంది. అంటే వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి బ్రేక్ అయిపోతుంది, ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే అవుతుందో డండడం. సో ఆ రకంగా కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయిపోయి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ అయితే, ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ అయితే దాన్ని ఏమంటాం, కండక్టర్ at high temperature, conductor at high temperature, insulator at low temperature. ఇలాగా ఒకే మెటీరియల్ అటు ఇన్సులేటర్ కింద ఇటు కండక్టర్ కింద బిహేవ్ చేయడానికి మనం ఏమంటాం, బిహేవ్ చేసే మెటీరియల్ సెమీ కండక్టర్. కొంతమంది ఏమన్నారంటే సెమీ కండక్టర్ అంటే కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్య ప్రాపర్టీస్ ఉండడం కాదు. ఇది ఒక పర్టికులర్ లో టెంపరేచర్ దగ్గర పర్ఫెక్ట్ ఇన్సులేటర్, కొంచెం హై టెంపరేచర్ దగ్గర పర్ఫెక్ట్ కండక్టర్.
సో ఒకే మెటీరియల్ ఇన్సులేటర్ కండక్టర్ కింద బిహేవ్ చేయడాన్ని మనం సెమీ కండక్టర్ అని అంటాం. ఇది ఒక రకమైన అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఒకే మెటీరియల్ అటు కండక్టర్ ఇటు ఇన్సులేటర్ కింద మనం యూజ్ చేసుకోగలిగితే అది అడ్వాంటేజే కదా. సో మనకి ఇన్సులేటర్ కావాలనుకుంటే లో టెంపరేచర్ దగ్గర దాన్ని వాడతాం, అది ఇన్సులేటర్ అయిపోతుంది. కండక్టర్ కింద కావాలనుకుంటే హై టెంపరేచర్ దగ్గర వాడతాం, కండక్టర్ అయిపోతుంది. ఈ రకంగా బిహేవ్ చేసే ఒక పెక్యులర్ మెటీరియలే సెమీ కండక్టర్. దీన్ని ప్యూర్ సెమీ కండక్టర్ అని అంటాం. ఈ ప్యూర్ సెమీ కండక్టర్కి పేరు ఏమిటంటే ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్. ఈ ప్యూర్ సెమీ కండక్టర్ మనం ఏమన్నా ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్. సో ఎవరైనా మిమ్మల్ని సెమీ కండక్టర్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అంటే అటు కండక్టర్ ఇటు ఇన్సులేటర్ అలా కాదు. లో టెంపరేచర్ దగ్గర కోవలెంట్ బాండ్స్ ఉండి ఇన్సులేటర్ కింద పనిచేస్తుంది. హై టెంపరేచర్ దగ్గర కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండి కండక్టర్ కింద పనిచేస్తుంది. ఇలాంటి మెటీరియల్ని మనం సెమీ కండక్టర్ అని అంటామని మనం అంటాం. ఓకేనా. ఈ సెమీ కండక్టర్స్ ఇలాంటి ప్యూర్ సెమీ కండక్టర్కి ఏం పేరు పెట్టాం? ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అన్నాం. మరి సార్ ప్యూర్ ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అన్నాం, మరి ఇంకా ఏంటైనా ఉందా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అన్నదాన్ని మనం స్టడీ చేయాలి. ఎందుకంటే మనం ఇందాక సెమీ కండక్టర్ అంటే ఏంటో చెప్పాం, దాంట్లో టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మనం తెలుసుకోవాలి. ఏంటి టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్? ఒకటి ప్యూర్ సెమీ కండక్టర్, రెండు దాంట్లో ఏదైనా ఒక మన ఇంప్యూరిటీని యాడ్ చేసాం అనుకోండి దాన్ని డోపింగ్ అంటాం. డోపింగ్ అంటే డ్రగ్స్ తీసుకుంటారు కదా, అన్వాంటెడ్ డ్రగ్స్ తీసుకుంటారు, దాన్నే కదా డోపింగ్ టెస్ట్ అంటాం. అలాగే ప్యూర్ సెమీ కండక్టర్కి ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేసాం అనుకోండి దాన్ని డోపింగ్ అంటాం. అలా డోపింగ్ చేసిన సెమీ కండక్టర్ని ఇంప్యూర్ సెమీ కండక్టర్ లేదా ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ అని అంటాం. అర్థమవుతుందా? సో సెమీ కండక్టర్స్ టూ టైప్స్. ఒకటి ప్యూర్ సెమీ కండక్టర్, దాన్ని ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ప్యూర్ సెమీ కండక్టర్ని ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. అలా కాకుండా కొంచెం ఏదైనా ఇంప్యూరిటీని యాడ్ చేసామనుకోండి దాన్ని ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్, డోప్డ్ సెమీ కండక్టర్ లేదా ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ అని అంటాం. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్యూర్ సెమీ కండక్టర్ లేదా ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సిలికాన్కి. సపోజ్ అట్ లో టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే సిలికాన్ తీసుకున్నాం అనుకోండి, అది 4 టెట్రా కోవలెంట్ ఎలిమెంట్ కదా, 4 కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. కాబట్టి ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ బౌండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. ఎప్పుడైతే కోవలెంట్ బాండ్స్లో ఉంటాయి ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ బౌండ్ అయిపోయి ఉండడం వలన అది ఒక ఇన్సులేటర్ కింద పనిచేస్తుంది. ఎక్కడ? లో టెంపరేచర్ దగ్గర. అదే ఎలిమెంట్ కొంచెం టెంపరేచర్ రైజ్ చేసామనుకోండి, అంటే హై టెంపరేచర్ లేదా రూమ్ టెంపరేచర్. ఆల్రెడీ ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. హై టెంపరేచర్ లేదా రూమ్ టెంపరేచర్ దగ్గర కొన్ని కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యి ఏమవుతుంది, ఎలక్ట్రాన్లు ఫ్రీ స్టేట్కి వస్తున్నాయి కాబట్టి రైట్, వాటిని మనం ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఫ్రీ స్టేట్కి వచ్చాయో అవి ఈజీగా మూవ్ అవడం ఛాన్స్ పెరిగింది కాబట్టి దాన్ని కండక్టర్ అని అన్నాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని ఒక మనం ఇలా చూసుకున్నాం అనుకోండి, బ్యాండ్ థియరీ ప్రకారం ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే అన్ని కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అవుతాయని కాదు, అంటే మనం ఇచ్చిన ఎనర్జీ లెవెల్ని బట్టి కొన్ని కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యాయి అనుకోండి, కొన్ని ఎలక్ట్రాన్స్ కండక్షన్ వ్యాలెన్సీ స్టేజ్ నుంచి కండక్షన్ స్టేజ్కి వచ్చాయి అనుకోండి. అర్థమవుతున్నాయి? అంటే సిలికాన్లోని సపోజ్ ఇలా సిలికాన్ ఉంది కదా, సిలికాన్ ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. థర్డ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ ఇలా ఫ్రీ స్టేట్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఒక ఎంప్టీ స్పేస్ ఏర్పడుతుంది, దాన్ని మనం హోల్ అని అన్నాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ కొంచెం ఎనర్జీ పెంచామో అక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ కొంచెం ఎగ్జైట్ అయ్యి లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వెళ్ళి వచ్చింది అనుకోండి, కండక్షన్ స్టేజ్కి వచ్చింది అనుకోండి, మరి ఇక్కడ ఏముంటుంది, ఎంప్టీ స్పేస్ ఉంటుంది. రైట్, ఆ ఎంప్టీ స్పేస్ని మనం ఏమన్నాం, హోల్. త్రూ అవుట్ ద లెసన్ మీకు హోల్ 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 అని వర్డ్ వస్తుంటుంది. ఏమీ కాదు, ఎనర్జీ కొంచెం పెరిగినప్పుడు ఎలక్ట్రాన్
ఫ్రీ స్టేట్ నుంచి కండక్షన్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఎంప్టీ స్పేస్గా ఉంటుంది. ఆ ఎంప్టీ స్పేస్ని హోల్ అని అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఈ హోల్కి పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ నేచర్ అంటాం. ఎందుకు పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ నేచర్? ఇక్కడ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే వదులుకుందో ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉంది కాబట్టి దీనికి మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ తీసుకునే టెండెన్సీ కూడా ఉంటుంది కదా, అవునా కదా? సో కాబట్టి బయట నుంచి ఎక్కడైనా ఒక ఎలక్ట్రాన్ ఒకవేళ ఏదైనా వస్తే ఇది రిసీవ్ చేసుకోగలదు అనమాట. ఇది ఒకటి వదులుకుంది కాబట్టి ఇది ఇంకోటి రిసీవ్ చేసుకోగలిగే పొజిషన్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? సో అలా రిసీవ్ చేసుకోగలిగే ఒక ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ పార్టికల్ రిసీవ్ చేసుకోగలగడాన్ని పాజిటివ్ నేచర్ అంటాం. కాబట్టి హోల్కి పాజిటివ్ టెండెన్సీ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందా? ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఇలాగ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయో అంటే వ్యాలెన్సీ స్టేజ్ నుంచి కండక్షన్ స్టేజ్కి వెళ్తాయో చూడండి. వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళింది అనుకోండి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎంప్టీ స్పేస్ ఫామ్ అవుతుంది. ఇంకో ఎలక్ట్రాన్ వెళ్ళింది అనుకోండి, అంటే ఇప్పుడు మనం బ్యాండ్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఒక్కొక్క యాటమ్. సో అలాగే ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి, వ్యాలెన్సీ అవుటర్ అంటే లాస్ట్ ఆర్బిట్లోంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయో అన్ని ఎంప్టీ స్పేస్లు ఇక్కడ ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ రకంగా ఇక్కడ మనం ఒక వర్డ్ని యూజ్ చేస్తున్నాం, ఎన్ఈ అని. ఎన్ఈ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఒక్కొక్క సిలికాన్ అంటే అర్థం, సిలికాన్ క్రిస్టల్ అంటే అర్థం ఏంటి? కొన్ని లక్షల సిలికాన్స్ ఉంటాయి. ఒక్కొక్క సిలికాన్లో ఒక్కొక్క హోల్ ఉందనుకోండి, ఎన్ని సిలికాన్లు ఉంటాయి అన్ని హోల్స్ క్రియేట్ అయినట్టు. అర్థమవుతుందా? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్రీ స్టేట్కి వచ్చా అన్ని సిలికాన్లు ఎన్ని ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ మనకి అవైలబుల్ అయినట్టు. ఆ రకంగా ఒక సిలికాన్ క్రిస్టల్లో ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని ఎన్ఈ అని అన్నాం. అలాగే ఎన్హెచ్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వచ్చిందో అక్కడ ఎంప్టీ స్పేస్ ఉంది కదా, ఆ ఎంప్టీ స్పేస్ని హోల్ అన్నాం. కాబట్టి నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అయితే ఇక్కడ ఒక మంచి గమ్మత్తైన విషయం. సో ఇక్కడ ఈ ఫ్రీ స్టేట్కి వచ్చిన ఎలక్ట్రాన్ ఇలాగొచ్చి కరెంట్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉండడం వలన ఇది ఒక ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఇది ఒక కండక్టివిటీని డెవలప్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఒక కండక్టివిటీ వస్తుంది. అలాగే ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఉండడం వల్ల కూడా ఒక ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకోగలిగే కండక్టివిటీని ఇది డెవలప్ చేస్తుంది అనమాట. మీకు అర్థమైంది? సో ఆ రకంగా ఈ రెండు కూడా ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్, హోల్ కాన్సన్ట్రేషన్ కూడా కరెంట్ ఫ్లో కారణమవుతుంది. ఓకేనా? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎన్ఐ అంటే అర్థం ఏంటంటే, ఎన్ఐ అంటే నెంబర్ ఆఫ్ కరెంట్ పార్టికల్స్ అని అనుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ కరెంట్ పార్టికల్స్ అని అనుకున్నాం అనుకోండి. అక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, జస్ట్ సింపుల్ మ్యాటర్, ఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్హెచ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్క్వేర్ చేసామనుకోండి, ఈ ఈక్వల్ గా ఎన్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ ఇంటూ ఎన్హెచ్ అనే రూల్ని ప్యూర్ సెమీ కండక్టర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఈ రకంగా మనం ఫాలో అవ్వాలి. దీన్ని మనం ఏమంటామంటే ఎన్ఐని నెంబర్ ఆఫ్ ఇంట్రాన్సిక్ సెమీకండక్టర్ ఛార్జ్ క్యారియర్స్ అని అంటాం. ఓకేనా? అంటే సెమీకండక్టర్లో ఇంట్రాన్సిక్ అంటే ప్యూర్ సెమీకండక్టర్లోని, ఇంట్రాన్సిక్ సెమీకండక్టర్ లేదా ప్యూర్ సెమీకండక్టర్లోని నెంబర్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటారన్నమాట. దానికి రిలేషన్ ఏంటంటే ఇది ఈక్వల్ తీసుకోవాలి, ఎన్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ ఇంటూ ఎన్హెచ్ కింద ఫాలో అవ్వాలి. క్లియర్గా చెప్తాను. ఎన్ఈ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఎన్హెచ్ అంటే నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్,
ఎన్ఐ అంటే నెంబర్ ఆఫ్ ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ ఛార్జ్ కెరియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అప్పుడు ఎన్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఈ ఇంటూ ఎన్హెచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న మెకానిజం మీకు చెప్పాలా, కొంచెం ఇబ్బంది అయినా కొంచెం వినండి. ఇంకొక చిన్న రిలేషన్ ఉంది, అదేంటో చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐఈ ప్లస్ ఐహెచ్ అని అంటాం. సార్ ఇదెందుకు సార్ ఇది ఇలాగొచ్చింది అని అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ ఉందనుకోండి, ఒక యాటమ్ ఇందాక అనుకున్నట్టు సిలికాన్ ఇలాగ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి దీన్ని ఒక సిలికాన్ ఇలా రిప్రజెంట్ అంటే ఒక్కొక్క యాటమ్ గురించి మనం స్టడీ చేయడం మానేస్తాం. ఓకేనా? సో సింపుల్గా మనం ఏం చేయాలి, ఒక సిలికాన్ గురించి తీసుకున్నాం అనుకోండి, సిలికాన్ క్రిస్టల్ గురించి తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా ఒక సిలికాన్ క్రిస్టల్ ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఫ్రీ స్టేట్లో ఉన్నాయి, హోల్స్ ఎంటీ స్పేస్లో ఉన్నాయి అని అనుకోవాలి. ఓకేనా? అంటే ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి వచ్చింది కాబట్టి. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో ఈ హోల్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇటువైపు వెళ్తున్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎప్పుడు ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు హోల్ని ఏమన్నాం, పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ కింద అజ్యూమ్ చేసుకున్నాం కదా. పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మొబిలైజ్ అవుతున్నట్టుగా కన్సిడర్ చేయాలి. ఓవరాల్గా ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడం వలన వచ్చే కరెంట్ని ఐఈ అని, హోల్స్ మూవ్ అవ్వడం వలన వచ్చే కరెంట్ని ఐహెచ్ అని అనాలి. టోటల్ కరెంట్ని ఐ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ కరెంట్ ప్లస్ ఎలక్ట్రాన్ కరెంట్ అని తీసుకోవాలి. ఇది ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అది ఓకేనా? ఇలా ఇక్కడ ఉంది కదా, ఈ గ్యాప్ను మనం ఏమంటాం అంటే ఫర్బిడెన్ గ్యాప్ అని అంటాం. ఈ గ్యాప్ని ఏమంటాం, ఫర్బిడెన్ గ్యాప్. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. జాగ్రత్తగా చూద్దాం. ఇంకా ఇప్పుడు మనం కొంచెం చూసుకుంటే, ఇందాక ప్యూర్ సెమీ కండక్టర్ గురించి కొంత స్టడీ చేసాం. ఇప్పుడు మనం దేని గురించి స్టడీ చేయబోతున్నాం అంటే డోప్డ్ సెమీ కండక్టర్ని ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ అన్నాం. ఓకే, దాని గురించి ఇప్పుడు స్టడీ చేస్తే దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ పీ టైప్ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్. సో ఇందుకు డోపింగ్ అంటే ఏంటి, అసలు ఆ పర్పస్ ఏంటి? మనం ప్యూర్ సెమీ కండక్టర్ని తీసుకున్నాం అనుకోండి, అయితే ప్యూర్ కండక్టర్ కింద ఉంటుంది, లేదా ప్యూర్ ఇన్సులేటర్గా ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఉండలేకపోతుంది. సో కాబట్టి మనం కొంచెం డోపింగ్ చేసినప్పుడు కొంచెం అంటే ప్యూర్ ఇన్సులేటర్ కాకుండా ప్యూర్ కండక్టర్ కాకుండా మధ్యలో ఇన్ బిట్వీన్ ప్రాపర్టీ ఉండేటట్టు సైమల్టేనియస్గా ఎగ్జిస్ట్ అయినట్టు మనం తయారు చేయొచ్చు. సో మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అర్థమవుతుందా? పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటో స్టడీ చేద్దాం. ఒక ప్యూర్ సెమీ కండక్టర్ పేరేం పేరు చెప్పండి? ప్యూర్ సెమీ కండక్టర్ పేరేం పేరు? ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తే, ఎవరిని? ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తే దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. సార్ మాకు అర్థం కాలేదు సార్, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేయడం ఏంటి? కొంచెం నీట్గా రాద్దాం. ఇక్కడ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తే ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఎవరిని యాడ్ చేయమన్నాడు? ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ జెర్మేనియం. సో సపోజ్ సిలికాన్ క్రిస్టల్ ఇలా తీసుకోండి, టెట్రావాలెంట్ కదా, ఇది దాని ఒరిజినల్ స్ట్రక్చర్. మీకు ఒక మంచి విషయం చెప్తాను, డోపింగ్కి మిక్సింగ్కి తేడా ఏంటో చెప్తాను. సో అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. మిక్సింగ్ అన్నారు అనుకోండి, కన్సిడరబుల్ వాల్యూమ్ అనమాట, అంటే చాలా ఎక్కువ వాల్యూమ్. అంటే ఇప్పుడు 100 గ్రామ్స్కి ఒక 10 గ్రామ్స్ కలిపాం అనుకోండి, దాన్ని మిక్సింగ్ అంటాం. అలా కాకుండా జస్ట్ 1 గ్రామ్ యాడ్ చేసాం, 100 గ్రామ్స్కి లెస్ దాన్ 1 గ్రామ్ యాడ్ చేసాం అనుకోండి, దాన్ని డోపింగ్ అంటాం. అర్థమవుతుందా?
సో ఇలాంటి ప్యూర్ సిలికాన్ క్రిస్టల్కి మనం ఏం చేస్తున్నాడంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీకి ఎగ్జాంపుల్ ఎవరు? అల్యూమినియం. 1s2 2s2 2p6 3s2 3p1. అర్థమవుతుందా? లాస్ట్ ఆర్బిట్లో వ్యాలెన్స్ ఆర్బిట్లో ఎంత ఉంది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? 3s2 3p1 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దాన్ని ఇక్కడ చూపించాం అనుకోండి, అల్యూమినియం 1 2 3. సో కాబట్టి ఇలాంటి దాన్ని యాడ్ చేస్తాం. సరే, ఎంత డోపింగ్ అంటే ఎంత ఉండాలి అంటే 1/1000 పార్ట్. అంటే సిలికాన్ 1000 ఉందనుకోండి, దాంట్లో 1/1000 కంటే తక్కువ అంటే 1000 గ్రామ్స్ సిలికాన్ ఉంటే 1 గ్రాము అల్యూమినియం కలపాలి. అలా కలపడాన్ని డోపింగ్ అంటాం. సో ఇలా కలిపినప్పుడు ఒక పర్టికులర్ దీని ఒరిజినల్ స్ట్రక్చర్లో ఒక పార్ట్లో ఇది వెళ్ళి ప్లేస్లో ఇన్సర్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. కోవలెంట్ బాండ్, దీని ఒరిజినల్ స్ట్రక్చర్, ఇది ఒరిజినల్ స్ట్రక్చర్. ఇలా 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసింది. అర్థమైందా? అల్యూమినియం ఏం చేసింది? ఎడ్జసెంట్ ఉండే సిలికాన్తో ట్రై కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది. ఎందుకంటే అది ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ కదా. మరి ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, సార్ ఒరిజినల్ స్ట్రక్చర్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒకటి మిస్ అయ్యింది. ఓకే, దాన్ని ఆ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్గా ఉండడాన్ని మనం ఏం చెప్తున్నాం? చెప్పండి, ఏం చెప్తున్నాం? హోల్ అని చెప్తున్నాం. ఎంప్టీ స్పేస్, హోల్ని పాజిటివ్ కింద ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం చెప్పండి? ఒక ఎంప్టీ స్పేస్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చునే పొజిషన్ ఉంటుంది కాబట్టి ఇది రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని దీన్ని హోల్ అంటాం అనమాట. మీకు అర్థమవుతుందా? సో కాబట్టి ఇలా ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ స్ట్రక్చర్ కంట, చూడండి, ఒరిజినల్ స్ట్రక్చర్ కంట ఒక ఎలక్ట్రాన్, చూడండి ఇది ఉంది, ఇది కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉండాలి. సో ఒరిజినల్ స్ట్రక్చర్లో ఒక ఎలక్ట్రాన్ మిస్ అయ్యింది. ఆ మిస్ అవ్వడాన్ని మనం హోల్ అని అంటాం. ఈ హోల్ ఉండడం వల్ల ఏమవుతుంది? బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ని తెచ్చుకోగలిగే టెండెన్సీని డెవలప్ చేస్తుంది. ఎలక్ట్రాన్ని తెచ్చుకునే టెండెన్సీనే మనం పీ టైప్ అన్నాం. ఏమన్నా? పీ టైప్ సెమీకండక్టర్ అన్నాం. ఓకేనా? సరే సార్, ఇప్పుడు దీంట్లో మనం ఎవరి వల్ల దీని కండక్టివిటీ పెరిగింది? ఒరిజినల్గా సిలికాన్ అయితే ఏముంటుంది? ఇక్కడ సిలికాన్ ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ కూడా కోవలెంట్ బాండ్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఒరిజినల్గా సిలికాన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంతో కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యి అన్నీ బాండ్ అయిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక డిఫిషియెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ని తెచ్చుకోగలిగే కెపాసిటీ పెరిగింది. ఎవరి వల్ల పెరిగింది? ఇక్కడ డిఫిషియెంట్ ఉండడం వల్ల. అందుకని ఈ హోల్ని మనం మేజర్ చార్జ్ క్యారియర్స్ అని అంటాం. ఏమంటాం? మేజర్ చార్జ్ కెరియర్స్ అని అంటాం. అంటే ఛార్జ్ని మూవ్ చేయడానికి దోహదపడేది, అంటే అవకాశం ఇచ్చేది. ఇక్కడ హోల్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ తెచ్చుకోవడం ద్వారా, ఓకేనా, మీకు ఒక టెండెన్సీని డెవలప్ చేసింది కాబట్టి మేజర్ ఛార్జ్ కెరియర్స్ ఎవరారు? హోల్స్ ఆర్, క్లియర్గా రాసిన చూడండి, హోల్స్ ఆర్ మేజర్ ఛార్జ్ కెరియర్స్. ఎవరు? మేజర్ ఛార్జ్ కెరియర్. ఇక్కడ కింద రాసిన చూడండి, హోల్స్ ఆర్ ది మేజర్ ఛార్జ్ కెరియర్స్. ఓకే సార్, అయితే మేజర్ అన్నారంటే మరి మైనర్ అని ఉంటుంది అని అంటారు కదా, అవునా కదా? జనరల్గా అంతే కదా. మేజర్ అని రాసామంటే ఇమ్మీడియట్గా మీరు మైనర్ ఏంటి సార్ అని అడుగుతారు. మైనర్ కూడా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఎనర్జీ ఉందనుకో. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టెండెన్సీ వలన, ఈ ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకునే టెండెన్సీ వలన ఇక్కడ కోవలెంట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎనర్జీ సప్లై అయిందనుకోండి, ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయిందనుకో, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుందన్నమాట. సో ఆ రకంగా ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయితే మరి ఇక్కడ ఏముంటుంది? హోల్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి పొరపాటున ఒక ఎలక్ట్రాన్ ఇటు నుంచి ఇటు వెళ్తే, సార్ ఎందుకు అలాగ వెళ్తాను? నేను ఇందాకే చెప్పాను, థర్మల్ ఎగ్జైటేషన్ కానీ ఒకవేళ జరిగితే, ఓకేనా, ఇక్కడ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయితే ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ని ఇది ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసుకోవడం కోసం షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది?
ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు. హోల్ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఈ రకంగా హోల్ మూవ్ అవుతుంది. తర్వాత ఇంకో ఇక్కడ సిలికాన్ క్రిస్టల్ ఉందనుకోండి, ఈ సిలికాన్ క్రిస్టల్ థర్మల్ ఎగ్జైటేషన్ జరిగి, ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ హోల్ ఫామ్ అవుతుంది కదా. అంటే ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, హోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు కదా. అప్పుడు ఇక్కడ థర్మల్ ఎగ్జైటేషన్ జరిగినప్పుడు సింపుల్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు హోల్ ఇటు నుంచి ఇటు వచ్చేసినట్టు, ఇక్కడ ఎంటీ స్పేస్ ఫామ్ అవుతుంది కదా. ఈ రకంగా ఓకే, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయంటే ఆన్ ది అదర్ హ్యాండ్ హోల్స్ మూవ్ అవుతున్నాయని అర్థం. సో ఈ రకంగా ఈ ఎలక్ట్రాన్ ఇటు నుంచి అటు వెళ్ళిందన్నా, అటు నుంచి ఇటు హోల్ వచ్చిందన్న ఒకటే. ఇలాంటి కరెంట్ని హోల్ కరెంట్ అని అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం, హోల్ కరెంట్ అని అంటాం. ఓకేనా. సో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కదా, ఒకవేళ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయి మూవ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మైనర్ ఛార్జ్ కెరియర్స్ అంటాం. ఓకే, హోల్ ఇక్కడ ఉండడం వలన బయట నుంచి ఎలక్ట్రాన్ తెచ్చుకోగలిగే టెండెన్సీ వచ్చింది, అది మేజర్ ఛార్జ్ కెరియర్. ఓకే, ఒకవేళ థర్మల్ ఎగ్జైటేషన్ వలన బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అయితే అది ఒక రకమైన కండక్టివిటీని డెవలప్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా ఎలక్ట్రాన్ కరెంట్ లేదా మైనర్ ఛార్జ్ కెరియర్స్ అన్నాం. దాన్ని మనం మైనర్ ఛార్జ్ కెరియర్స్ అని అన్నాం. సో మైనర్ ఛార్జ్ కెరియర్స్ ఎవరు, ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మీకు ఇలా వేసుకున్నారనుకోండి డయాగ్రామ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. చెప్పండి, వ్యాలెన్సీ బ్యాండ్లో ఎవరు ఉంటారు, ఎంటీ స్పేస్ ఫామ్ అయ్యాయి కాబట్టి హోల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్. ఓకేనా. సో ఫెర్మీ లెవెల్ దీనికి దగ్గరకు వస్తుంది అనమాట, ఫెర్మీ లెవెల్ దీనికి దగ్గరకు వస్తుంది. ఓకేనా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్లో ఫస్ట్ మోడల్ ఎవరు, పీ టైప్ సెమీ కండక్టర్. ప్యూర్ సెమీ కండక్టర్కి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేసినప్పుడు ఓకే, రెగ్యులర్ స్ట్రక్చర్కి బదులుగా ఈ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ ఉన్నప్పుడు ఒక ఎంటీ స్పేస్ ఫామ్ అవడాన్ని హోల్ అంటాం. ఓకేనా. ఇది ఒక పాజిటివ్ టెండెన్సీని కలిగి ఉంది కాబట్టి దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. ఈ హోల్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ కండక్టివిటీ డెవలప్ అవుతుంది కాబట్టి మేజర్ ఛార్జ్ కెరియర్స్ను హోల్స్ అంటాం. ఒకవేళ థర్మల్ ఎగ్జైటేషన్ జరిగి ఎలక్ట్రాన్ మూవ్ అయితే అది ఒక రకమైన కండక్టివిటీ కాబట్టి ఎలక్ట్రాన్స్ని మైనర్ ఛార్జ్ కెరియర్స్ అని అంటాం. మీకు ఇది పీ టైప్ సెమీ కండక్టర్, దానికి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్ గురించి స్టడీ చేయాలి. ఎన్ టైప్ సెమీ కండక్టర్ గురించి స్టడీ చేద్దాం. ఇందాక పీ టైప్ సెమీ కండక్టర్ స్టడీ చేసాం కదా, ఇప్పుడు ఎన్ టైప్ సెమీ కండక్టర్ గురించి స్టడీ చేద్దాం. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, నెగిటివ్ అని వర్డ్ వినబడుతుంది. సో ఇక్కడ టూ ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్ సిలికాన్ అనుకోండి, దానికి మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎవరు పెంటావాలెంట్ ఇంప్యూరిటీకి చెప్పండి, ఫాస్ఫరస్, నైట్రోజన్. నైట్రోజన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీయండి, 1s2 2s2 2p3 7 కదా నైట్రోజన్. సో 7 అంటే లాస్ట్ ఆర్బిట్లో 5 ఉన్నాయి. సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సిలికాన్ అనే క్రిస్టల్కి ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఎవరు, ప్యూర్ సెమీ కండక్టర్. సిలికాన్ అనే ప్యూర్ సెమీ కండక్టర్కి మనం ఏం చేయబోతున్నాం, పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేయబోతున్నాం. పెంటావాలెంట్ ఇంప్యూరిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అనుకున్నాం, 1 1 1 1. సో సిలికాన్, ఓకే, సిలికాన్ ఓకే, సిలికాన్. సో సిలికాన్ ఒరిజినల్ స్ట్రక్చర్ అనమాట. ఇంతకుముందు కూడా నేను మీకు డోపింగ్ అంటే ఏంటో చెప్పాను. డోపింగ్ అంటే ఏంటి, 1000 grams సిలికాన్ ఉంటే 1 gram నైట్రోజన్ కలిపితే దాన్ని డోపింగ్ అంటాం. ఓకేనా, చాలా స్మాల్ క్వాంటిటీ యాడ్ చేయాలన్నమాట. అది కూడా ఎందుకు చెప్పాను, కండక్టివిటీ పెంచడం కోసం. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయిపోయాయి. ఎందుకు, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్గా 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయిపోయాయి. ఓకేనా, సక్సెస్ఫుల్గా 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయిపోయాయి. యాజ్ యూజువల్గా ఒరిజినల్ స్ట్రక్చర్లోకి వచ్చేసింది. ఇక్కడ చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. సో ఇలాగ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటే ఎలక్ట్రాన్ టెండెన్సీ ఏంటి, నెగిటివ్ కదా. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉండడం అంటే నెగిటివ్ నేచర్ డెవలప్ అవడాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. అర్థమవుతుందా. సో కాబట్టి
ఈ ఎలక్ట్రాన్ ఇలాగ వెళ్ళింది అనుకోండి, కండక్టివిటీ వచ్చిందంటే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటాం, మేజర్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. మేజర్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఫ్రీగా ఉంటాయన్నమాట. ఓకేనా. కండక్షన్ బ్యాండ్ ఇది ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఒకవేళ ఎలక్ట్రాన్ ఇలా వెళ్ళింది అనుకోండి, సపోజ్ ఇక్కడ చిన్న ఎంటీ స్పేస్ ఫామ్ అవుతుంది కదా, మళ్ళీ అది ఒక ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకోగలిగే టెండెన్సీ డెవలప్ అవుతుంది. ఓకే. ఆ రకంగా ఒక ఎలక్ట్రాన్ పొరపాటుని ఇలా వెళ్ళిపోతే ఇక్కడ ఏర్పడిన హోల్ కూడా ఒక కండక్టివిటీని డెవలప్ చేస్తుంది కాబట్టి, ఓకేనా, అలాంటి దాన్ని హోల్ కరెంట్ అని అంటాం. అప్పుడు ఇది రేర్ కేస్, అంటే ఒకవేళ ఎలక్ట్రాన్ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మైనర్ ఛార్జ్ క్యారియర్ అంటే ఎలక్ట్రాన్ వెళ్ళడం అన్నది, ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉండి ఇది వెళ్ళడం అనేది సర్టెన్, గ్యారంటీగా అది అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉండి ఖచ్చితంగా వెళ్ళగలగడాన్ని మేజర్ ఛార్జ్ క్యారియర్ అంటాం. ఒకవేళ వెళ్ళిన తర్వాత ఎంటీ స్పేస్ అయిన తర్వాత అది ఇంకో ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకుంటే, ఓకేనా, అది ఒక కరెంట్ కారణమవుతుంది. కాబట్టి దాన్ని మైనర్ ఛార్జ్ క్యారియర్, అలాంటి ఛార్జ్ క్యారియర్స్ మైనర్ ఛార్జ్ క్యారియర్ అంటాం. ఇక్కడ మైనర్ ఛార్జ్ క్యారియర్ ఎవరవుతారు? హోల్స్. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మేజర్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్, ఎలక్ట్రాన్స్. మైనర్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. దీనికి మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. ఎలక్ట్రాన్స్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ బోల్డ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. వ్యాలెన్సీ బ్యాండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ రెడీ టు ఫ్లో. సో దేర్ ఫోర్ ఈజీగా ఇక్కడికి ఎలక్ట్రాన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, మీరు నమ్మండి నమ్మకపోండి. ఇక్కడ పేరుకి ఇది ఎన్ టైప్ అయినా పీ టైప్ అయినా ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఎందుకు చెప్పండి? ఒక నైట్రోజన్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒరిజినల్ స్ట్రక్చర్తో కంపేర్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ ఉంది, కానీ దాంట్లో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి, అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. కాబట్టి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఓటీ నోట్ అని పెట్టుకొని ఏం రాసుకోవాలంటే, ఈవెన్ పీ టైప్ సెమీ కండక్టర్ ఆర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్, they have tendency of positive and negative but electrically neutral. Keep in mind. ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? పీ టైప్ సెమీ కండక్టర్కి ఎన్ టైప్ సెమీ కండక్టర్కి టెండెన్సీ ఉంటుంది, కానీ టోటల్గా మాట్లాడుకున్నప్పుడు, ఎలక్ట్రికల్గా మాట్లాడుకున్నప్పుడు టోటల్ కాన్స్టెంట్. అంటే ప్రోటాన్స్ నెంబరు ఎలక్ట్రాన్స్ నెంబరు మారదు, కాబట్టి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అర్థమవుతుందా? నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మనం స్టడీ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు మనం సెమీ కండక్టర్ ఫిజిక్స్లోని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, దాన్ని స్టడీ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ డివైజెస్ లెసన్లో మనం క్లియర్గా నేర్చుకున్న టాపిక్స్ అన్నీ బ్రీఫ్గా ఒక 5 మినిట్స్లో రివైజ్ చేద్దాం. ఇప్పుడు మెటీరియల్స్ ఎన్ని రకాలు? బేసికలీ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అని మనం అనుకుంటుంటాం. అవునా? కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ. యూనిట్స్ ఆఫ్ కండక్టివిటీ సీమెన్. కండక్టర్స్ అంటే ఎవరు? ఫ్రీ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ ఈజీగా మూవ్ అవ్వగలిగితే కండక్టర్స్. ఎగ్జాంపుల్ సిల్వర్, కాపర్. అవునా? ఇన్సులేటర్స్ అంటే ఎవరు? ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతే వాటిని ఇన్సులేటర్స్ అని అంటాం. వుడ్, గ్లాస్ ఎగ్జాంపుల్. ఓకేనా? దాని కండక్టివిటీ ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాని కండక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సెమీ కండక్టర్స్ అంటే ఎవరంటే కండక్టర్ కంట కండక్టివిటీ తక్కువ ఉండి, ఇన్సులేటర్స్ కంట కండక్టివిటీ ఎక్కువ ఉండే మెటీరియల్స్ సెమీ కండక్టర్స్ అని మనం అనుకుంటాం. అవునా? సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ స్టడీ చేస్తే, సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ సిలికాన్, జర్మేనియం, గ్యాలియం ఆర్సెనైడ్. ఓకేనా? సో ఇందులో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సపోజ్ సిలికాన్ తీసుకున్నాం అనుకోండి, దాని అటమిక్ నెంబర్ 14, 1s2, 2s2, 2p6, 3s2, 3p2.
కాబట్టి దాని అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి 3s2 3p2 అనమాట. కాబట్టి మీకు అక్కడ థర్డ్ ఆర్బిట్లో చూపిస్తే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అది వదులుకోలేదు లేదా 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయలేదు. కాబట్టి 4 కోవలెంట్ బాండ్స్ని ఏర్పరచుకుంటారు. చుట్టూ ఉండే సిలికాన్ యాటమ్స్తో 4 కోవలెంట్ బాండ్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, పక్కన ఉండే సిలికాన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. అలాగా 4 కోవలెంట్ బాండ్ 4 పేర్స్ ఫామ్ అవడం ద్వారా 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవడం ద్వారా ఇది ఆక్టేవ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైనా పొరపాటుని ఇది థర్మల్ ఎగ్జైటేషన్ గురిందనుకోండి, ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఎలక్ట్రాన్ కరెంట్ అంటాం. సో ఈ ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిన స్థలంలో ఒక ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్లేస్ పేరే మనం హోల్ అంటాం. దాన్ని ఏమంటాం? హోల్ అంటాం. ఈ హోల్ ఏర్పడడం ద్వారా కూడా దీనికి బెనిఫిట్ జరుగుతుంది. ఎలా అంటే ఆ హోల్ని ఫిల్ చేయడానికి బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి, ఈ హోల్ ఉండడం వలన ఎలక్ట్రాన్ వస్తుంది కాబట్టి దాన్ని హోల్ కరెంట్ అని అంటాం. థర్మల్ ఎగ్జైటేషన్ గురయ్యి ఎలక్ట్రాన్ వెళ్ళడం ద్వారా వెళ్ళే కరెంటుని ఎలక్ట్రాన్ కరెంట్ అని, ఏర్పడిన ఖాళీ స్థలాన్ని ఖాళీ ప్లేస్ లేదా హోల్ ఏర్పడడం ద్వారా ఎలక్ట్రాన్ మొబిలైజ్ అవ్వడానికి ఛాన్స్ క్రియేట్ చేశాం కాబట్టి దాన్ని హోల్ కరెంట్ అని అంటాం. అది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, అవునా. సో ఫర్ ప్యూర్ సెమీ కండక్టర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయో అన్ని హోల్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి హోల్ కరెంట్ ఎలక్ట్రాన్ కరెంట్ సేమ్ ఉంటుంది. ఓకే. ఫ్లో డ్యూ టు ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రాన్ కరెంట్ అని, ఫ్లో డ్యూ టు హోల్ని హోల్ కరెంట్ అని అంటాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్ 2 రకాలు: ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్, ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్. ప్యూర్ సెమీ కండక్టర్ ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్, అవునా. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సిలికాన్ ఈజ్ ద ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్. సో అలా కాకుండా డోప్డ్ చేసే సెమీ కండక్టర్స్ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్. దేర్ ఆర్ 2 టైప్స్, 1 పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్, అవునా. సో కాబట్టి చూద్దాం. సో ఇప్పుడు మనం స్టడీ చేయాల్సింది ఏంటి, ఈ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, దాని క్యారెక్టర్స్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, మనం డీటెయిల్గా స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్లో పీ టైప్ని స్టడీ చేద్దాం. దీనికి యాక్సెప్టర్ ట్రైవాలెంట్ యాటమ్స్ లేదా యాక్సెప్టర్ యాటమ్ని మనం దానికి యాడ్ చేస్తాం. అంటే సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటే దీంట్లో 3 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉంటాయి. ఇలాంటి అల్యూమినియంని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ స్ట్రక్చర్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఆ తక్కువ ఉండడాన్ని మనం హోల్ అని చెప్తాం, అవునా. మనం ఇందాక స్టడీ చేసాం కదా, అల్యూమినియం యాడ్ చేయడం వలన మనకి ఒక ఎలక్ట్రాన్ తక్కువ వస్తుంది కాబట్టి అది పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. మరి ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ స్ట్రక్చర్తో కంపేర్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి దీన్ని డోనార్ యాటమ్ అని అంటాం. అంటే ఇది వదులుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి దీన్ని డోనార్ యాటమ్ అంటాం. డోనార్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తాం. సో ఈ రకంగా పెంటావాలెంట్ని యాడ్ చేసినప్పుడు ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు, అవునా. సో ఎప్పుడైతే ఎక్స్ట్రాన్సిక్ సెమీ కండక్టర్ని చూసామంటే పీ టైప్లో ఎక్కువ హోల్స్, ఎన్ టైప్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు, ఓకేనా. సో పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ కెరియర్స్ హోల్స్, మైనర్ ఛార్జ్ కెరియర్స్ ఎలక్ట్రాన్స్, అవునా. చూడండి అక్కడ పీ టైప్లో హోల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట, ఓకేనా. మరి ఎన్ టైప్లో అయితే హోల్స్ తక్కువ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ ద మేజర్ ఛార్జ్ కెరియర్స్. ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ ఆర్ ద మేజర్ ఛార్జ్ కెరియర్స్, హోల్స్ ఆర్ ద మైనర్ ఛార్జ్ కెరియర్స్, అవునా. ఎన్ టైప్లో ఎవరు మేజర్ ఛార్జ్ కెరియర్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ ద మేజర్ ఛార్జ్ కెరియర్స్, హోల్స్ ఆర్ ద మైనర్ ఛార్జ్ కెరియర్స్. మీకు